హలో అందరికీ, ఇది వచ్చేసి డే 2 తిరుమలలో. మేమైతే తిరుమలలో ఉన్న టెంపుల్స్ అన్నీ తిరుగుదామనేసి ఫస్ట్ ప్లాన్ అనుకున్నాము. కానీ ముందు రోజు అసలు మాకు చాలా స్ట్రెయిన్ అయిపోయాం పిల్లలతో, ఎత్తుకొనే ఉండడం వల్ల, ఇంకొకటి నిద్ర లేకపోవడం వల్ల. సో అందుకోసం ఇంకా అవన్నీ క్యాన్సిల్ చేసేసుకొని మంచిగా ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరే కొంచెం టైం స్పెండ్ చేసి వద్దాము అనేసి మా ప్లాన్ అనుకున్నాము. సో అందుకే పిల్లల్ని కూడా తొందరగా ఏం లేపలేదు, 7కి అలా లేసాము. ఇంకా 7కి లేవగానే ఇంకా పిల్లలిద్దరికి మంచిగా పడుకున్నారు. అసలు నైట్ పడుకున్నామంటే 12కి ఇంకా మళ్ళీ మధ్యలో ఎక్కడ లేవలేదు, పిల్లలు మంచిగా పడుకున్నారు. ఇంకా మార్నింగ్ లేవగానే యాజ్ యూజువల్ మా పిల్లలు ఆడుతూనే ఉంటారు. అది ఏ టైం, మార్నింగ్, నైట్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అలాంటి ఏమీ ఉండదు. ఆడుకోవడం అయితే ఫస్ట్లో ఉంటాడు. మా త్రయ అయితే గుండు చేసాక ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడో అసలుకి. స్కూల్ ఎందుకు నాన్న, మనం ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం, తిరుమల టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు స్కూల్ ఎక్కడుంది? బోండా అంటే అదే మళ్ళా పునుగులే బోండా అంటే. మేమైతే ఇంకా రెడీ అయిపోయాము, అందరము ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసి ఇంకా పిల్లలకైతే కోనేరులో స్నానం చేపిద్దామనేసి ఇంకా పిల్లల్ని అయితే ఏం బాగా చేయించలేదు. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. రియల్గా టిఫిన్స్తోనే మాకు చాలా ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇడ్లీ అయితే రవ్వ ఉండదు కదా, అది రవ్వ ఇడ్లీ అయితేనే తింటారు పిల్లలు. ఇంకా ఇలాగో మేనేజ్ చేసి అయితే తినిపించేసాము. అసలు చాలా దగ్గర కాబట్టి, టెంపుల్ పక్కకే ఉంది కాబట్టి జస్ట్ వాకే 2 minutes వాక్ చేయగానే టెంపుల్ వచ్చేసింది. ఇంకా పిల్లలిద్దరికి తినిపించేస్తున్నా అండ్ మేము కూడా తినేసాము. ఎందుకంటే మాకు అక్కడ అన్నప్రసాదం ఏది కూడా కనిపించలేదు. అది అయినా కూడా 10:30కి అలా ఓపెన్, అలా పంచుతారు కదా. మాకైతే అప్పుడు టైము అరౌండ్ 9 అలా అయ్యింది. ఇంకా పిల్లలిద్దరికి తినిపించేసినాను. ఇంకా త్రయకు కూడా నేను ఇడ్లీ తినిపించిన. ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం బెటర్గా ఉంది టిఫిన్, ఎందుకంటే పిల్లలు పల్లి చట్నీ అయితేనే తింటారు, అన్ని పుట్నాల చట్నీలు ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ లెఫ్ట్లో కనిపించేదే మేము ఉన్న రూమ్, వరాహస్వామి రెస్ట్ హౌస్ అని ఉంది కదా, అక్కడే మేము ఉన్నాం. రైట్లో టెంపుల్, అంతే. షేక్ చేయి నాన్న, షేక్ చేస్తా. ఇంకా కోనేరు దగ్గరకు వచ్చేసాము. ఇంకా పిల్లలిద్దరు అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ నీళ్ళు మాత్రం ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. ఇంకా దైవికి ఎంత ఎగ్జైట్ అయ్యాడో కానీ అందులో కూర్చోగానే ఇంకా వాడికి షివరింగ్ వచ్చేసింది. ఎందుకంటే అంత కూల్గా ఉన్నాయి, అంత నీట్గా ఉన్నాయి. అసలు మన హ్యాండ్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో వాటర్లో, అంత నీట్గా ఉన్నాయి వాటర్. అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. అండ్ ఆల్సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ స్నానాలు చేసేవాళ్ళు అయితే. ఇంకా పిల్లలిద్దరికి మాత్రమే చేయించాము, మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చేసాము కదా అనేసి. ఇంకా చాలామంది ఇక్కడ చాలామంది చేస్తున్నారు. లేడీస్కి అయితే రూమ్స్ కూడా ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం.
అలా కొంచెం ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. అయితే కాలు కూడా పెట్టట్లేడు, వాడికి ఇంట్లో నార్మల్గా వాటర్లో ఆడడం అవన్నీ ఇష్టం, కానీ అన్ని వాటర్ చూసేసి ఇంకోటి చాలా అంటే కూల్గా ఉన్నాయి వాటర్. రియల్గా ఎంత ఎండ కొడుతుందంటే అంత ఎండగా ఉంది. 10 అవుతుంది అప్పటికి, అంత ఎండగా ఉంది. మళ్ళీ ఆ వాటర్ అయితే అంత కూల్గా ఉంది. పిల్లలిద్దరు అయితే కొంచెం వద్దు మేము ఆడమన్నట్టు చేస్తున్నారు. కనీసం జస్ట్ ఇక వాటర్తోనైతే దైవికం అయితే మునిగాడు, కానీ ప్రయాణం అయితే ముంచలేదు. మేము పెట్టేవాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. చల్లగా ఉన్నాయి వాటర్ వేసి. సో మేము కూడా ఏమీ ఫోర్స్ ఏం చేయకుండా ఇంకా పిల్లలకి అయితే మళ్ళీ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసినాను. ఇంకా చేంజ్ చేసుకున్న తర్వాత వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. అక్కడ కూడా చాలా లైన్ అయితే ఉంది. అంటే మేము ముందు రోజు వెళ్ళినప్పుడు శుభదం దర్శనానికి వెళ్ళే ముందు ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్నాం అనుకున్నాం, కానీ అప్పటికే 12 అయిపోయింది టైం. ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇంకా టైం ఎక్కువ పడిపోతే మేము 12 కల్లా రీచ్ అవ్వలేమేమో అనేసి చేసుకోలేదు. అందుకే నెక్స్ట్ డే పెట్టుకున్నాం. సో నెక్స్ట్ డే అయితే వరాహస్వామి దర్శనం అయితే రియల్గా నేను ఎన్ని టైమ్స్ వెళ్ళినా కానీ ఎప్పుడు వరాహస్వామి దర్శనం నేను చేసుకోలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాము. అందుకనే గుండంలో స్నానం అయిపోయినాక పిల్లలకైతే డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము టెంపుల్కి. రియల్గా టెంపుల్లో కూడా చాలా పెద్ద లైన్ ఉంది, కానీ ఫాస్ట్గా మూవ్ అయితే అవుతున్నారు. అంత ఏమంటారు ఇట్లా స్ట్రక్ అవ్వడం అలా ఏం లేదు, మూవ్ అవుతూనే ఉండే. నాకైతే చాలా బాగా అనిపించింది వరాహస్వామి దర్శనం అయ్యాక. ఫస్ట్ అందరూ వరాహస్వామి దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అంటారు కదా, కానీ మాకు అలా పాసిబుల్ అవ్వలేదు. సో అందుకే ఇలా చేసుకున్నాం. నిజంగా ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. అదేంటో అంటే లైక్ మేనేజ్మెంట్ అంతా కూడా లైక్ కొన్ని డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట. కొన్ని రూమ్స్ ఎక్కువ అవ్వడం, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేది ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తే, ఎప్పుడు వచ్చినా అంత కొత్తగా అనిపిస్తుంది. తిరుమలకి మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్ని టైమ్స్ వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది. నాకైతే నా ఫీలింగ్ అయితే అలానే ఉంది. ఇంకా పిల్లలకైతే రియల్గా ఈ ట్రిప్ రియల్గా చాలా మెమరబుల్ ట్రిప్. ఎందుకంటే ట్రైన్ జర్నీ ఉంటుంది, దర్శనం చేసుకుంటారు, లడ్డు తింటారు, అక్కడ ఉన్న బొమ్మలు, ఇలా అన్నీ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఆల్సో టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది కదా. ఇంకా పిల్లల్ని అయితే మంచిగా రెడీ చేసుకొని ఇంకా టెంపుల్లో అయితే దర్శనం చేసేసుకున్నాం. బ్యాక్ సైడ్ ఉన్నదే వరాహస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకొని రాగానే అప్పటికే చాలా పెద్ద లైన్ అయిపోతూనే ఉంది. అప్పటికి 10:30, 11కి అలా ఉంది. మెయిన్గా ఎలా ఉందంటే లైక్ 11 o'clockకి, 1 o'clockకి, 3 o'clockకి అండ్ ఈవినింగ్ ఇలా టైమింగ్స్లో కొంచెం ఎక్కువ రష్ ఉన్నారు ఈ టెంపుల్లో. సో మేమైతే ఇంకా దర్శనం చేసేసుకున్నాం కదా, అలా అని ఇంకా దేవుణ్ణి టెంపుల్ ముందు కొన్ని ఫొటోస్ దించుదాం పిల్లల్ని అనేసి తీసుకెళ్తున్నాము. David, count any snow? రియల్గా చాలా ఎండగా ఉంది. అసలు మేమైతే ఇంత ఎండ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే
చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. అంటే నైట్ టైంలో కూడా చల్లగా లేదు, అసలు కొండ మీద కూడా చల్లగా లేదు, కంప్లీట్ ఎండగా ఉంది. ఇప్పుడే ఇంత ఎండగా ఉందంటే సమ్మర్లో ఇంకా టూ మచ్గా ఉంటుంది ఎండ. రియల్గా సమ్మర్లో వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో అనిపించింది నాకు. చాలా అంటే టూ మచ్గా ఉంది ఎండ. మాకు అప్పటికే 11 అలా అవుతుండొచ్చు టైమ్. ఆ టైంకి నాకు డిహైడ్రేషన్ అయిపోతుంది, అంత ఎండగా ఉన్నది. స్టిల్ ఇంకా పిల్లల్ని అయితే 2-3 క్లిక్స్ దించిన తర్వాత త్రయాన్ని నడిపిస్తున్నాము. ఎందుకంటే త్రయ ఇంకా కొన్ని డేస్ అయితే నడుస్తాడు కాబట్టి, అంటే విత్ సపోర్ట్గా నడుస్తున్నాడు, వితౌట్ సపోర్ట్గా నిల్చుంటున్నాడు. బట్ నడవడం ఇంకా కంప్లీట్గా రాలే కదా అనేసి నడిపిస్తున్నాం. వాడు చిన్న చిన్న పాదాలతోనే ఎప్పుడు ఎత్తుకొనే ఉంటున్నాం, లేదంటే పాకుతున్నాడు. ఇలా కాదనేసి నడిపిస్తూ ఉన్నాము. 11:30, 11:45 అలా అవుతుంది టైం. అన్నప్రసాదం స్టార్ట్ అయింది అనేసి ఉండే. ఇంకా మేము పక్కకే వరాస్వామి నుంచి పక్కనే కనిపించేస్తుంది. సో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఇంకా లంచ్ తినడానికి. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ప్రసాదం తినాల్సిందే, అంత రుచిగా ఉంటుంది. అండ్ ఆల్సో అంత ఫాస్ట్గా క్రౌడ్ వస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది, మళ్ళీ పెడుతూనే ఉంటారు. ఇలా ప్రాసెస్ కంటిన్యూగా ఉంటుంది. సో మేమైతే పిల్లలిద్దరికి కూడా మంచిగా అక్కడే తినిపిద్దాము అన్నట్టుగా తీసుకెళ్ళాము. దైవికి తినకుండా త్రయ అయితే స్వీట్ అన్నం అయితే తినేసిండు, అంటే పరమాన్నం తిన్నాడు. కానీ దైవికి అయితే అసలు యాక్చువల్గా ఇంట్లోనే చాలా లిమిటెడ్గా తింటాడు, అలానే వాడికి సెలెక్టెడ్ మాత్రమే తింటాడు. అలా అని బయటికి తీసుకెళ్తే వాడితో నాకు చాలా కష్టమైపోతుంది. సో వాడిని అయితే కూర్చోబెట్టేసాము. ఇంకా త్రయాకి ఇవన్నీ చూపిస్తే అంత కొత్తగా ఫీల్ అవుతున్నాడు. వాడు చిన్నోడు కదా, ఇంకా అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఆయనకెంత కలిగిందో. తినిపినానా నువ్వు అట్లా ఇంకా మేము అన్నప్రసాదం తిన్న తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. ఎందుకంటే మాకు ట్రైన్ వచ్చేసి 5 o'clock ఉంది. మేము ప్రీవియస్గా మిస్టేక్ చేసామని చెప్పి కదా, 1 hour ముందు వెళ్తే బాగుంటుంది రైల్వే స్టేషన్ కానీ, అందుకోసం 4 కల్లా మేము రైల్వే స్టేషన్లో ఉండాలి అనుకున్నాము. అందుకోసం మేము ఏం చేసామంటే 1 hour కొంచెము రెస్ట్ తీసేసుకొని ఇంకా 1 hour మొత్తం ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోదాం అనేసి 2:30 అలా మేమైతే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అయితే రూమ్ కూడా వెకేట్ చేసి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం. సో అందుకోసం ఇంకా డే 1 అండ్ డే 2 ఇలా గడిచింది టెంపుల్లో. రియల్గా చాలా బ్లెస్డ్గా అనిపించింది. పక్కనున్న టెంపుల్స్ అన్నీ తిరుగుదామని అనుకున్నాం, బట్ ఇలా మేము టెంపుల్ దగ్గరనే చాలాసేపు ఉండడం కూడా చాలా బాగా అనిపించింది. లైఫ్ టైంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ సుపదం దర్శనం. ఇంకా ఎందుకంటే మళ్ళీ వాళ్ళంత చిన్నగా అవ్వరు కదా, అందుకోసం ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వెళ్ళినా ఇంకా 300 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకోవాల్సిందే. సో ఇలా ఒక మెమొరబుల్ ట్రిప్ అండ్ డివోషనల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే ట్రైన్ జర్నీ వీడియో షేర్ చేసాం. మా బుజ్జిబాబులు అయితే భలే అల్లరి చేశారు ట్రైన్లో కూడా. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.